జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? ఓహో, అయితే అదిరిపోయింది అనమాట. అయితే ఓపెనింగ్స్ అదిరిపోయినట్టు. సో లవ్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఫస్ట్ టైం ఆదిపురుష్ మనకి 7 months బ్యాక్ ఒకసారి 3Dలో నా ఫ్యాన్స్ కి ఒకసారి ఏంటి డార్లింగ్ అన్నాను ఓంతో. ఒకసారి చూడండి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. ఫస్ట్ టైం 3Dలో మీరు చూశారు. చూసిన ధైర్యమే ఇప్పుడు దాకా మొత్తం టీం నడిపించింది. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. సో ఓం ఏమన్నా అంటే ఫ్యాన్స్ కే ఫస్ట్ నేను వేస్తాను ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్ ఫ్యాన్సే చూడాలి. లీక్ అయినా ఏమైనా 3D మళ్ళీ ఫ్యాన్సే చూడాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళే మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీరిచ్చిన ఎంకరేజ్మెంట్ తో ఒక యుద్ధం చేశారు. రాజేష్ గారు, ప్రసాద్ గారు, ఓం రావత్ యుద్ధం, వార్. 8 నెలల్లో నిద్రపోలేదు. 1-2 hours పడుకున్నారు. చూడండి వాళ్ళ ఫేస్ ఎలా ఉన్నాయి. అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకి గంట పడుకుని ఒక్కొక్కళ్ళు 10 times వర్క్ చేశారు. 20 గంటలు వర్క్ చేశారు. ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. ఒక యుద్ధం చేశారు. మంచి సినిమా చూపిద్దాను అంటే ఇది జస్ట్ సినిమా అనకూడదు, ఇది మా అదృష్టం ఆదిపురుష్ చేయడం. ఒకసారి చిరంజీవి గారు అన్నారు, ఏంటి రామాయణం చేస్తున్నావా అని. చిరంజీవి గారు రామాయణం చేస్తున్నాడు. అవును సార్, అది అదృష్టం, అందరికి దొరకదు అదృష్టం, నీకు దొరికింది నిజంగా అదృష్టం. అంటే మాకుండే కష్టాలు రామాయణం వల్ల ఇట్స్ వెరీ పవర్ఫుల్. చాలా పవర్ ఉంటుంది ఈ సినిమా చేయాలంటే. ఫస్ట్ నుంచి కష్టాలు అయ్యి వచ్చినాయి. మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. ఓం యు ఆర్ ఎ రాక్ స్టార్. ఈ ఓం చేసిన ఫైట్ నార్మల్ ఫైట్ కాదు. నేను నా 20 years ఎవరిని చూడలేదు, నిద్రపోలేదు 7 నెలల నుంచి. రాజేష్ జీ, ప్రసాద్ గారు, హోల్ టీమ్, వాట్ అ ఫైట్. హ్యాట్స్ ఆఫ్. పిల్ల ఇక్కడ గర్భంతోనే చేసుకుంటారు ఎప్పుడైనా. సో యా, సో ట్రైలర్ నచ్చింది మీకు. ఇది మన లాస్ట్ పబ్లిసిటీ. ఆదిపురుష్ మా అదృష్టం ఈ సినిమా చేయడం. సో థ్యాంక్స్ టు చిరంజీవి స్వామి గారు ఇక్కడికి వచ్చారు రిక్వెస్ట్ తో. ఆయన మామూలుగా ఎప్పుడు వెళ్ళలేదు. దానివల్ల ఒక జస్ట్ సినిమా ఫంక్షన్ లో కాకుండా దీనికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఇది రామాయణం, జస్ట్ ఇంకో సినిమా కాదు. టీటీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు థ్యాంక్స్. తిరుపతి పోలీస్ ఎస్పీ గారు థ్యాంక్స్. విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు విశ్వప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? ఇదిగో వివేక్ గారు, విశ్వప్రసాద్. మొన్నటి దాకా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయారు. సో వాళ్ళు ఎప్పుడు మాకున్నారు. థ్యాంక్ యూ సార్ విశ్వప్రసాద్. థ్యాంక్ యూ వివేక్ గారు.